చూస్తున్నాడు? మన ఏజ్ అలాంటిదే, వాళ్ళు ఎటు చూసినా మనల్ని చూసినట్టే అనిపిస్తుంది. వెదవ ఫిలాసఫీలు చెప్పకు. సీను నిజంగానే చూస్తున్నాడు. చూస్తున్నాడు కానీ నిన్ను చూస్తున్నాడో నన్ను చూస్తున్నాడో అర్థం కావట్లేదే. దీప్తా, కొంచెం ముందు కూర్చోవా? అలాగే. సీను, మామయ్య నువ్వు పదా. ఏంటి సైట్ కొడుతున్నావా? సైటా అంటే ఏంటి? ఏం తెలియనట్టు మాట్లాడుకో. క్లాస్ లో ఎందుకు నన్నే చూస్తున్నా? నేను నీ వైపు చూడడం ఏంటి? చూడలా. బుకాయించుకు. నువ్వు చూసావు. చూడలా. నువ్వు చూసావు. చూడలేదు. నువ్వు చూసావు. నేను చూసాను, నీకెలా తెలుసు? ఎలా అంటే? నువ్వు చూడ్డం నేను చూశాను. నువ్వు నన్ను ఎందుకు చూసావు? నువ్వు నన్ను ఎందుకు చూస్తున్నావా అని చూశాను. నేను అంతే, నువ్వు చూస్తున్నావా లేదని చూసాను. ఏ మాట మార్చుకో. నువ్వు కావాలనే నా వైపు గుచ్చి గుచ్చి చూసావు. అసలు నాకు తెలియకడుతాను. క్లాస్ లో ఇంతమంది అమ్మాయిలు ఉండగా నేను నిన్నే కావాలని గుచ్చి గుచ్చి ఎందుకు చూసానో చెప్పు. అరే, అది నన్ను అడుగుతావేంటి? చూసింది నిన్నేగా, ఇంకో నడితే ఏం బాగుంటుంది? నువ్వే చెప్పు, నేను నిన్నే ఎందుకు చూశాను? నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. ఇప్పుడు ఏం చేద్దాం? సరే, నేను చూసింది నిజం, ఎందుకనే తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, వస్తా. అసలు ఏంటి నీ ప్రాబ్లం? అసలు ప్రాబ్లం ఏంటంటే అక్కకు రోజ్ అంటే చాలా ఇష్టం. అది మనకు తెలియకుండా అదే గడికి ఇచ్చేసాం. బట్ డోంట్ వరీ, నా పాపానికి పరిహారంగా అక్క గది నిండా రోసెస్ పెట్టేశా. ఎవరు పెట్టారో నన్ను అడిగింది. ముద్దుకృష్ణ బావ అని చెప్పేశా. అసలు నేను కదా ప్రింట్ తీసింది ఆ ముద్దుకృష్ణ గారు. వాడెందుకు చేస్తాడు? ఏమో ఇలా అని అడుగు. అక్క నిన్ను అడిగితే నువ్వే అని చెప్పు. ఓకే ఓకే ఐ లవ్ యు రా. ముద్దు నువ్వేనా? నేనే. అవునే, ప్రింట్ నేనేస్తే వాడి ఫేస్ మీద హ్యాండ్ ప్రింట్ వేసావంటే? నేనేం డ్యామేజ్ చేయలేదే. ఇంక నువ్వు మేనేజ్ చేయాల్సిన అవసరం లేకుండా చేసా. ఇంక నువ్వు హ్యాపీగా నీ ఒరిజినల్ క్యారెక్టర్ ఫాలో అయిపోవచ్చు. నాదే క్యారెక్టర్ అయితే నీకెందుకురా? ఎందుకంటే ధైర్యంగా నీకు నచ్చిన పని చేసే నీ ఒరిజినల్ క్యారెక్టర్ అంటే నాకు ఇష్టం. ఇందులో నేను చేసిన తప్పేదైనా ఉంటే నన్ను క్షమించు. అది పెద్ద పాపమే అయితే అయినా క్షమించు. ఏం చేస్తాం? ఇవాళ దేశంలో ఎక్కడ అన్యాయం జరిగినట్టే లేదే. ఏలా అడిగావు? ఏం లేదు, కోర్టును వదిలేసి కాలేజ్ పక్కకు వస్తేను అందుకని అడిగాను. కాలేజ్ ఆడపిల్ల చుట్టూ తిరుగుతున్నానని అడుగుతున్నావా? అయ్యో, ఇది గవర్నమెంట్ రోడ్డు. ఇక్కడ నేను నడవచ్చు, నువ్వు నడవచ్చు, ఎవరు కావాలన్నా నడవచ్చు. లాయర్ ప్రొఫెషన్ ఎలా ఉంది? చస్తూ బతుకుతున్నాను. ఏ? ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని. అరచేతిలోనా? అవును. ఏది చూపించండి. ఎక్కడా కనపట్టలేదే. ఇప్పుడు నీ చేతిలో ఉన్నాయి. నా చేతిలోనా? అవును, ఇప్పుడు అన్ని నీ చేతిలోనే ఉన్నాయి. అన్నీనా? అవును. అదే ఆ బుక్స్, గొడుగు, టీ స్కేలు నేను తీసుకురా. నచ్చిందా? ఏది? అదే ఐస్ క్రీమ్. నచ్చలేదని చెప్తే ఏం చేస్తా? బాధపడతాను. బాగా నచ్చిందంటే సంతోషపడతాను. ఇప్పుడు నేను బాధపడినా సంతోషపడినా సరే గాని ఆ రోజు ప్యాకెట్లో గొడవ ఇంటికపోతే ఏం జరిగేదా అని ఆలోచిస్తున్నాను. ఏం జరిగేది? మన ఇద్దరికి పెళ్లి జరుగుంటేది. తప్పించుకున్నావు, అదృష్టవంతులం. బస్ వచ్చింది. వెళ్ళిస్తాను. ఒక నిమిషం. ఏంటి? అది ఏం లేదు. ఇది చెప్పడానిక పిలిచింది? కాదు. అవును, కాదు. వస్తాను. వెళ్ళరా. ఏం లేదు, ఏం లేదు.